అందరి చూపు మన మీదే. హోల్ ధారావి ఈజ్ వాచింగ్. శివా, ఇది ఎలా జరిగింది? అసలు ఇదంతా ఎలా జరుగుతుంది? మన తలైవర్ని ఎవరు చంపగలరు? మాత్రే ఎవరు ఎందుకు చంపుతారా? ఎవరు చంపగలరో అది నీకు తెలీదా? నాకు వీడు తెలుసు, వాడు తెలుసు, పెద్ద పెద్ద మాటలు చెప్తావు కదా, ఎప్పుడు ఈ మాటలే అంటూ ఉంటావు కదా. నీ పేరు కోసం నీకు తలైవ కావాలి. ధారావిలో ఇంత పెద్ద దారుణం జరిగితే ఏమైపోయావు? నీ గవర్నమెంట్ ఏమైంది? నువ్వు, నీ పోలీసులు ఏమయ్యారు? బోనమ్మ, ఆవేశపడకండి. నువ్వనుకుంటున్న లాంటి వాణ్ణి కాదు. మీరందరూ నా ఫ్యామిలీ, తలైవా నా ఫ్యామిలీ. ఇందులో ఎలాంటి పాలిటిక్స్ లేవు, ఎలక్షన్ కు సంబంధించి ఏది కూడా లేదు. అరే, తలైవా నా మిత్రుడు. తలైవా నీతో స్నేహం చేసి చాలా పెద్ద తప్పు చేశాడు. ఇప్పుడు చెప్తున్నా, ఖచ్చితంగా ఇది ఫ్రాన్సిస్ పనే. సీఎంతో కలిసి చేశాడు. ముందు రైడ్ చేయించాడు, తర్వాత సరుకంతా ఎత్తుకెళ్ళాడు. ఇప్పుడు ఇది సీఎంతో చెయ్యి కలిపి. వీరా, ఆ దొంగ నా కొడుకు ఫ్రాన్సిస్ ని వెతుకు. వాడి అమ్మ, బాబు, అన్న, చెల్లి అందరినీ ఎత్తుకొచ్చాయి. వాడిని ముక్కలుగా చెయ్యాలి. శివ, ఇప్పుడు వీటన్నిటికీ టైం లేదు. ఆ రోజు వస్తుంది, అప్పుడు వదలొద్దు. ఈ టైంలో ఫ్యామిలీ అంత ధైర్యంగా ఉండాలి. శివ, ఆలోచించు. మీ అప్ప అయితే ఏం చేస్తారు? మన తలైవన్ ఏం చేస్తారు? అందరి చూపు మన మీదే. హోల్ ధారావి ఈజ్ వాచింగ్. $200. 1, 2, 3. $300. 1, 2, 3. I'm sorry. ఒక్కసారి ప్రయత్నించండి. 360. 1, 2, 3. తలైవాన్, మా అందరినీ ఇలా వదిలేసి వెళ్ళిపోవద్దు. రాజన్, ఫ్యామిలీని పిలవండి. అలాగే. రండి. నువ్వు రావద్దు. ఫ్యామిలీ మాత్రమే. ఉళ్ళ అలౌడ్ ಇಲ್ಲ. మైకల్,
Shiva, I'm really very sorry. We tried everything. My God! It's a surge. A medical miracle. It's also called proximal lucidity. Give me 50 mg steroid. We still have hopes. Come on, fast. Move. అందరినీ బయటికి తీసుకెళ్ళు now. Nurse, give me another 50 mg steroid. Now, quickly. Dharavi's most important news is coming up. Talaivan is alive. As you can see here, like Dharavi people are celebrating as it is a festival. మన తలైవన్ బతికారు ఏమైంది సార్? తలైవన్ ఇంకా బతికే ఉన్నాడు. Did he recover completely, doctor? చూడండి, ఇలాంటి కేసెస్లో బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ హైగా ఉంటాయి. ఎంఆర్ఐ తర్వాత మనకొక బెటర్ ఐడియా వస్తుంది. మనం ఆయన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. అక్కర్లేదు, ఇప్పుడు ఎవ్వరెక్కడి నుంచి బయటికి వెళ్ళరు. డాక్టర్, నువ్వు లోపలికి వెళ్ళు. నేనున్నానుగా, నేనంతా సరిచేస్తాను. నోరు ముయ్. మీ ఇద్దరు అబ్బా కొడుకులు, మీ ఇద్దరికి ఏమీ తెలియదు. మీరిద్దరు నోళ్ళు ముయ్యండి. ఎల్లామే ప్లాన్ అన్నా. ధారాబిలోకి ఇంకెవరు వచ్చి చేయడం ఇది ఇంపాసిబుల్. గవర్నమెంట్ డెఫినెట్గా ఇందులో ఇన్వాల్వ్ అయ్యింది. మాత్రే ముందు ఆ ఫ్రాన్సిస్ గారిని పోలీస్ కస్టడీ నుంచి మనం విడిపించాలి. ఇందులో మీ సీఎం ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అని వీలైనంత త్వరగా కనిపెట్టు.